నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। ముందుగా హెడ్లైన్స్ చూద్దాం। కళ్యాణ లక్ష్మి వివాదం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, విచారణ పూర్తయిన వెంటనే చర్యలు। కళ్యాణ లక్ష్మిపై పొన్నం క్లారిటీ। రైతులు సుభిక్షంగా ఉండాలి, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరుణయాగంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతుల ప్రత్యేక ప్రార్థనలు। రేవంత్ ది రాజకీయ అసహనం, ముఖ్యమంత్రి స్థాయికి తగని భాష। రేవంత్ పై దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు। కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు। ఈ అంశంలో తప్పు అధికారులదా లేక న్యాయ విభాగానిదా అనే విషయంపై విచారణ చేస్తున్నామని తెలిపారు। తప్పు ఎవరిదో స్పష్టమైన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు। కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అంశం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది। ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు। కళ్యాణ లక్ష్మి అంశంలో జరిగిన పరిణామాలకు అసలు కారణం ఏమిటనే దానిపై ప్రభుత్వం విచారణ చేపడుతోందని మంత్రి తెలిపారు। ఈ వ్యవహారంలో తప్పు అధికారుల వల్ల జరిగిందా లేక న్యాయ విభాగం నుంచి ఏమైనా పొరపాటు జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు। విచారణ పూర్తయిన తర్వాత అసలు తప్పు ఎవరిదో స్పష్టంగా తేలుతుందని మంత్రి పేర్కొన్నారు। బాధ్యత ఎవరిదో తెలిసిన వెంటనే నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు। కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు। అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే। కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు గాని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు గాని లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు గాని ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా। తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము। నేను 100% దాని మీద వెరీ సీరియస్, గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్, ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది। అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా, కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్। జయశంకర్ జిల్లా రేకొండ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో భూపాల్పల్లి శాసనసభ్యులు గండ్ర పద్మ సత్యనారాయణరావు దంపతులు పాల్గొన్నారు। ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగంలో ఎమ్మెల్యే పాల్గొని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సమృద్ధిగా వర్షాలు కురవడం, రైతులు సాగు చేసిన పంటలు పుష్కలంగా పండటం, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండు కుండల్లాగా కలకలలాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు। అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ వ్యవసాయాధారిత రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి రైతు సంక్షేమంపై ఆధారపడి ఉందన్నారు। రైతులు ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ఎటువంటి కరువు పరిస్థితులు తలెత్తకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ వరుణ యాగంలో పాల్గొన్నట్లు తెలిపారు। ప్రకృతి అనుగ్రహంతో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు। రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబం సుభిక్షంగా ఉండాలని, పంటలకు సమృద్ధిగా నీరు అందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నాయినేని సంపత్రావు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। మన భూపాలపల్లి నియోజకవర్గం జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా వర్షాలు పడి వేసినటువంటి పంటలన్నీ కూడా పండే విధంగా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఈరోజు వర్షాలు పడి పంటలు పండి రైతు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని నేడు వరుణయాగం కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజారులతో వేద పండితులతో వర్ణయాగం ఈరోజు చేయడం జరిగింది। ఆ స్వామి ఆశీస్సులతో అందరూ కూడా మంచిగా ఉండాలని, విజయవంతంగా
ప్రతి ఒక్క పంట చేతికొచ్చే విధంగా తాగునీరు కానీ సాగునీరు కానీ వానలు కురవాలని వర్ణయాగం చేయడం జరిగింది. ఆ వర్ణయాగంలో రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ యొక్క వర్ణయాగం వేదంతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార మదంతో ముఖ్యమంత్రి స్థాయికి తగని విధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దాసోజు శ్రవణ్ తీవ్రంగా తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి అధికార మదంతో ఒక వీధి రౌడీలా మాట్లాడుతున్నారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడిని ఉద్దేశించి చౌకబారు మాటలు మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయికి తగదని విమర్శించారు. కేసీఆర్ ని విమర్శించే క్రమంలో రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, వ్యాఖ్యలు ఆయన రాజకీయ అసహనాన్ని బయటపెడుతున్నాయని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ముఖ్యమంత్రి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఇక రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే పురాణాల్లోని భస్మాసురుడి కథ గుర్తుకు వస్తోందని దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. భస్మాసురుడిలా తనను తానే నాశనం చేసుకోవడం కాకుండా రేవంత్ రెడ్డి ఏకంగా కాంగ్రెస్ పార్టీని కూడా నాశనం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే ప్రతి మాటకు రాజకీయంగా ప్రజల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని, అందుకే భాషను, వ్యాఖ్యలను నియంత్రించుకోవాలని దాసోజు శ్రవణ్ సూచించారు. ఒక కరడు గట్టినటువంటి ఒక అహంకారి రేవంత్ రెడ్డి ఇవాళ మదమెక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరుగాడుతూ తండ్రి లాంటి వయసున్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఎంట్రుక కూడా వీకలేడు అని చెప్పని మాట్లాడుతున్నారు. मैं पूछना चाहता हूं मीनाक्षी नटराजन जी आपको, क्योंकि आपको तेलुगु समझ में शायद नहीं आता है, तो मैं हिंदी में बोलना चाहता हूं. And I appeal to the Congress Party media friends to give it to her. Is this the language of the Congress Party? ये भाषा कांग्रेस पार्टी का है क्या? ये रौडी संस्कार को आपने कहां से तेलंगाना में सौंप दिया है? ఒక రౌడీల భాష, వీధి రౌడీల భాష తీసుకొచ్చి ఇవాళ ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి ఇవాళ తెలంగాణకు గాంధీ కేసీఆర్ గారు, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి ఒక మహాత్మా గాంధీ ఎంత పూజ్యనీయుడో తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడు పూజ్యనీయుడు కేసీఆర్ గారు. ఆయన ఈయన ఎంట్రక బీకలేడట. ఇది భాషనా? రేవంత్ రెడ్డిని కూల్చడానికి ఎవ్వరు రానక్కర్లేదు. కేసీఆర్ గారు రానక్కర్లేదు, ఎవరు రానక్కర్లేదు. నీ నెత్తి మీద నువ్వే చేయి పెట్టుకొని బూడిదైపోయే భస్మాసురుడివి రేవంత్ రెడ్డి. నీకు అర్థం కావట్లా? అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని చెప్పని ఒక ఇంగ్లీష్ లో కహావత్ ఉంటుంది. అధికార మదంతో మత్తెక్కి ఇవాళ అచ్చోసిన ఆంబోతు లెక్క ఇవాళ రాష్ట్రంలో తిరగాడుతూ ఈ విచ్చలవిడి భాష వినియోగిస్తూ నీకు తెలుస్తలే నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లా. యు ఆర్ నాట్ ఓన్లీ డిస్ట్రాయింగ్ యువర్ సెల్స్ బట్ యు ఆర్ ఆల్సో డిస్ట్రాయింగ్ ద కాంగ్రెస్ పార్టీ. నీ భాషే నిన్ను భస్మం చేస్తుంది రేవంత్ రెడ్డి అనే ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా పిలుపులో భాగంగా కొత్తగూడెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేయాలనే యోచన మానుకోవాలని నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో పెళ్లి చేసుకున్న వారికి ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా ఇప్పుడు ఉన్న పథకాలను రద్దు చేయాలని చూడడం అన్యాయమని అన్నారు. ఎక్కువ ఇస్తానని చెప్పి ఉన్నదాన్ని తీసివేయడం పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇది కోర్టు పరిధికి వెళ్లేసరికి పట్టించుకోకుండా చేతులు దులిపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజున మన కొత్తగూడెం కార్పొరేషన్ లో మేము కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లపై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు, అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం జరుగుతా ఉంది. చేతగాని పాలన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గద్దె దిగే టైం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా దింపటానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని
తెచ్చుకోవాలని చూస్తా ఉన్నారు. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లాలో మొత్తం 10కి 10 ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎగరటం ఖాయం. గులాబీ జెండా కొత్తగూడెం నియోజకవర్గంలో ఎగరటం ఖాయం అని చెప్పి కూడా మేము తెలియపరుస్తా ఉన్నాము. మేము ఎంఆర్ఓ గారికి కూడా సంప్రదించాము, ఉన్నానని చెప్పారు. ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం ఇస్తున్నాం. దీన్ని పైకి పంపవలసిందిగా కూడా మేము ఎంఆర్ఓ గారిని కోరుతా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి పథకం విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంలో తప్పు అధికారులదా లేక న్యాయ విభాగానిదా అనే విషయంపై విచారణ చేస్తున్నామని తెలిపారు. తప్పు ఎవరిదో స్పష్టమైన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అంశం తెలంగాణలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కళ్యాణ లక్ష్మి అంశంలో జరిగిన పరిణామాలకు అసలు కారణం ఏమిటనే దానిపై ప్రభుత్వం విచారణ చేపడుతోందని మంత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో తప్పు అధికారుల వల్ల జరిగిందా లేక న్యాయ విభాగం నుంచి ఏమైనా పొరపాటు జరిగిందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. విచారణ పూర్తయిన తర్వాత అసలు తప్పు ఎవరిదో స్పష్టంగా తేలుతుందని మంత్రి పేర్కొన్నారు. బాధ్యత ఎవరిదో తెలిసిన వెంటనే నిబంధనల ప్రకారం సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. అందుకే అవన్నీ గురించి నేను న్యాయ స్థానంలో ఉంది కాబట్టి అంత డీటెయిల్ గా నేను పోవట్లే. కానీ నేను ముందు మీకు చెప్పినప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పిన మా అధికారులు గాని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ కు సంబంధించిన వాళ్ళు గాని లేదా న్యాయపరంగా ఈ శాఖలను సమన్వయం చేయాల్సినటువంటి అక్కడ ఉన్నటువంటి బాధ్యులు గాని ఎవరి లోపం అనేది గౌరవ ప్రభుత్వం తరఫున దాన్ని విచారణ చేసి అందుకు బాధ్యులైన మీద చర్యలు తీసుకుంటామని స్పష్టంగా చెప్తా ఉన్నా. తప్పకుండా రెస్పాన్స్ బాధ్యతగా దాని మీద వ్యవహరిస్తాము. నేను 100% దాని మీద వెరీ సీరియస్. గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్. ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందుకే 4 సార్లు అవకాశం ఇచ్చిరా, 5 సార్లు అవకాశం ఇచ్చిరా. కౌంటర్ ఫైల్ చేయకపోవడానికి గల కారణం న్యాయవాదుల తప్ప అధికారుల తప్ప. తెలిసిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. తమ భూములను ప్రభుత్వం తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భూములు గుంజుకుంటే పురుగుల మందు తాగి చచ్చిపోతామంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. యూరియా ఇవ్వడం లేదని, కరెంటు నిలిపివేస్తున్నారని, సాగునీరు అందడం లేదని, ఇప్పుడు తమ భూములను కూడా లాక్కుంటామని చెబుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతుంది. తమ జీవనాధారమైన భూములను కోల్పోయే పరిస్థితి వస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూరియా ఇవ్వరు, కరెంటు బంద్ చేస్తారు, నీళ్లు ఇవ్వరు, ఇప్పుడు భూమినే గుంజుకుంటామని అంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమకు భూమే జీవనాధారమని, దానిని కోల్పోతే తమ పరిస్థితి దయనీయంగా మారుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆరోపించారు. ఎరువులు, విద్యుత్, సాగునీటి విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పుడు భూముల విషయంలోనూ ఆందోళన చెందాల్సి వస్తుందని తెలిపారు. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని రైతులు ప్రభుత్వాన్ని కోరారు. భూములపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆవేదనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని భూముల విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 40-50 ఏళ్ళ లేని ఇప్పుడు వచ్చి అది లాక్కుంటారు, మాది అని అంటారు. మాకు నోటీసులు పంపుతారు. ఆ నోటీసులు పట్టుకొని కలెక్టర్ గారు పంపితే అక్కడ వెళ్ళాము, ఎంఆర్ఓ గారు పంపితే అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్ళి మేము అప్లికేషన్ పెట్టాము. మాకు ఎలాంటి బంధన లేదు, ఏం లేదు. మమ్మల్ని మేము అక్కడ పని చేసుకుంటారని మనం చాలా ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబం పరిస్థితి ఏంది, ఇంకా రోడ్డు మీద పడవలసిందే. ఇంకా మాకు ఇంకా ఉద్యోగాలు లేవు, మాకు చదువు రాదు, మాకేం లేదు. ఇంకా తప్ప ఇంకా సావే దిక్కు, ఇంకా మాకు ఇంకేం లేదు. ఇంకా అక్కడ వాళ్ళు వచ్చినాక మంచిగా చేస్తాము, అన్ని చేస్తాము, బాగా చేస్తాము, చూసుకుంటామని మమ్మల్ని ఇంత బాధాకరము. ఓ మందు సంచి దానికి పోతే కూడా ఆ బుక్ చేసుకోవాలంటారు, ఆ మందు సంచి ఇవ్వట్లేదు. దానికి నీళ్లు ఉండవు. ఎంత 12 గంటలు కూడా ఇస్తలేరు కరెంటు. ఇస్తారు ఎన్ని పోసే బొట్లకు మడేసుకుంటే అది మళ్ళా 24 గంటలు కరెంట్ ఎక్కడ లేదు, మాకు ఇస్తలేరు అక్కడ. అంత బాధనే ఉంది, ప్రతి దానికి బాధనే ఉన్నది. అంత ఇబ్బంది రైతులను బాధన అయితే పెడుతురు. వరంగల్ జిల్లాలో ఎండిపోయిన కాలువల పరిస్థితిని పరిశీలించేందుకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర చేపట్టారు. మైలారం నుంచి పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ కాలువల వెంట ఆయన పాదయాత్ర కొనసాగించారు. కాలువల్లో నీరు లేకపోవడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన స్వయంగా పరిశీలించారు. వరంగల్ జిల్లా మైలారం నుంచి ప్రారంభమైన ఎర్రబెల్లి దయాకర్ రావు పాదయాత్ర
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్స్ వెంట కొనసాగింది. కాలువలు ఎండిపోవడంతో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా కాలువల పరిస్థితిని పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు పరిసర ప్రాంతాల్లో ఎండిపోయిన పంటలను కూడా పరిశీలించారు. సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలిందని అన్నారు. కాలువల్లో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎస్ఆర్ఎస్పీ కాలువలకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలువలకు నీరు అందితేనే పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు పెట్టిన పెట్టుబడులు వృధా కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండిపోయిన కాలువలు, పంట పొలాల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులకు సాగునీరు అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కాలువలకు నీటి విడుదలపై వెంటనే నిర్ణయం తీసుకుని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా పథకాలను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. చెన్నూరు పట్టణంలో ధర్నాకు దిగిన బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు భారీగా మోహరించారు. పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అంశం రాజకీయంగా వేడెక్కుతోంది. ఈ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణంలో ఆందోళన చేపట్టారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. పేద కుటుంబాలకు అండగా నిలిచే ఈ పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చెన్నూరు పట్టణంలో ధర్నాకు దిగేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ నిరసనను అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను కొనసాగించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం అందేలా చూడాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బీఆర్ఎస్ దామెర మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మండల తహసీల్దార్ మరియు ఎంపీడీఓలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంను కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేయాలనే కుట్ర చేస్తున్న విషయంను ఖండిస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుండు రామకృష్ణ మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిగాయి. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంపై కుట్ర పన్ని కోట్లను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం తరపున కోర్టులో కౌంటర్ వేయకుండా కుట్ర చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల ముందు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో ₹1,00,000 తులం బంగారం ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి ఇప్పుడు పథకానికి ఎసరు పెట్టాలని చూస్తున్నారు. ఈ పథకం జోలికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, సమన్వయ కమిటీ సభ్యులు పోలెం కృపాకర్ రెడ్డి, నేరెళ్ల కమలాకర్, దాడి మల్లయ్య, గరిగే కృష్ణమూర్తి, దామెర గ్రామ కమిటీ అధ్యక్షులు బత్తిని రాజు, కార్యదర్శి వేల్పుల ప్రసాద్, సర్పంచ్లు కేతిపెల్లి శ్రీధర్ రెడ్డి, దుబాసి నవీన్, బీఆర్ఎస్ నాయకులు కన్నిబోయిన రమేష్ యాదవ్, పుల్యాల రఘుపతి రెడ్డి, ఊరుగొండ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కునాటి సునీల్ రెడ్డి, మస్ట్యాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిలువేరు రాజు, నాయకులు నక్కా రాజేందర్, సోనబోయిన కిరణ్, మిర్యాల రవి, గుండు దివాకర్ గౌడ్, మెరుగు సంపత్ తదితరులు పాల్గొన్నారు. వినతి పత్రంలో ముఖ్య అంశం ఏంటంటే కళ్యాణ లక్ష్మి పథకం అనేది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచనను కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని వారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో లక్షల మంది కూడా ఆ పథకం ద్వారా సహాయం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో కళ్యాణ లక్ష్మికి ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి వారు హామీ ఇవ్వటం జరిగింది. కానీ వారు తులం బంగారాన్ని హామీని నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా పైనుంచి దొంగ కేసులు వాళ్ళే హైకోర్టులో వేయించి కళ్యాణ లక్ష్మి మీద
స్టే ఆర్డర్ వచ్చినట్టుగా చేసి ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్ పిటిషన్ వేయాల్సింది ప్రభుత్వం చేయాలి. పిటిషన్ అది ఆ పిటిషన్ కూడా వేయకుండా ఈ యొక్క పథకాన్ని నిలిపివేయాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈ పథకాన్ని కొనసాగించాలని హైకోర్టులో మీరు కౌంటర్ పిటిషన్ వేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళ్యాణ లక్ష్మి వివాదం అంశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం, విచారణ పూర్తయిన వెంటనే చర్యలు. కళ్యాణ లక్ష్మిపై పొన్నం క్లారిటీ. రైతులు సుభిక్షంగా ఉండాలి. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరుణయాగంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు దంపతుల ప్రత్యేక ప్రార్థనలు. రేవంత్ ది రాజకీయ అసహనం, ముఖ్యమంత్రి స్థాయికి తగని భాష. రేవంత్ పై దాసోజు శ్రవణ్ ఘాటు వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.